జొమాటో ఏం టర్న్ అయింది, లాసెస్ నుంచి 2 crores ప్రాఫిట్కి వచ్చింది. అంటే సర్వీస్ ఛార్జ్ పెంచారు బాగా. ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే 300 crores తో బ్లింకిట్ అనే దాన్ని కూడా కొన్నారు, ఫుడ్ డెలివరీ. సో క్విక్ సర్వీస్ బిజినెస్ బ్లింకిట్. అంటే టోటల్ గా $569 million ఎక్వైర్ చేస్తే 2020లో టోటల్ అన్ని కలిపి 2,300 కోట్లు. అంటే సపరేట్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఇవి కాకుండా ఒక 100 కోట్లు జొమాటో ఎంటర్టైన్మెంట్ దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లైవ్ ఈవెంట్స్, టికెటింగ్ ఇట్లాంటివన్నీ చేస్తారు. అది కూడా ఎప్పుడన్నా పబ్లిక్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది. Q4 రిజల్ట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే FY25 కి 1000 అవుట్లెట్స్ ఓపెన్ చేయాలని. ఇప్పుడు ఓన్లీ 526 ఉన్నాయి. అంటే జొమాటోని ఏదో తక్కువ అంచనా వేసి తక్కువ చూసాం కానీ, బట్ స్లోలీ అది కొంచెం ప్రాఫిట్స్ లో వస్తుంది. March 31st కి 526, అంటే నెక్స్ట్ ఇంకా 4 చేంజ్ ఇది చేస్తారు కదా. అంటే వాళ్ళు ఎక్కువ తొందరగా ఇది చేసుకోవాలి అంటే కార్పస్ ని బాగా ఇది చేసుకొని మిగతా ఇలాంటి బ్లింకిట్ లాంటి కంపెనీలు ఎక్వైర్ చేసి సర్వీస్ ఎక్కువ ఇవ్వాలి. బట్ ఛార్జెస్ మటుకు తక్కువ ఇట్లా ఫస్ట్ లో 0 చేశారు, తర్వాత లైట్ గా పెంచారు, తర్వాత విపరీతంగా ఇప్పుడు బాగానే చేస్తున్నారు. సో అయినా కానీ జనం అలవాటు పడిపోయారు. స్లోలీ విషయం కూడా తీపవుద్ది కదా అట్లా అన్నట్టు. చిన్నగా జనందరూ అలవాటయ్యారు. స్విగ్గీ కూడా జొమాటో రైవల్ కదా, వాళ్ళు కూడా దే ఆర్ ప్లానింగ్ ఫర్ IPO. అంటే ఇట్లాంటివన్నీ లాంగ్ టర్మ్ ఉండకూడదు, కానీ షార్ట్ టర్మ్ లో పెట్టుకొని ఏదన్నా వచ్చినప్పుడు 10-15%, 20% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటం ఉత్తమం. ఎందుకంటే ఎప్పుడు మ్యాన్ పవర్ మీద ఆధారపడ్డారు, ఎప్పుడు తగ్గిపోతాయి, వర్కౌట్ అవ్వదు ఇట్లాంటివి. సో అందుకని కొంచెం ఇన్స్టెంట్ గా ప్రాఫిట్ లో లాస్ట్ లో నుంచి 2 crores ప్రాఫిట్ వచ్చింది. అది ఫెంటాస్టిక్, నిజంగా మార్వలెస్. అంటే ఓవర్ హెడ్స్ తగ్గించుకున్నారు, బాగా తగ్గించుకొని కంట్రోల్ చేసుకొని మనీ మేనేజ్మెంట్ చేశారు. సో డెఫినెట్ గా మిగిలినాయి. సో ఇట్లానే చేస్తే ఇంకొంచెం పెరగచ్చు, బట్ స్టాండర్డ్ గా ఇది కాదు కదా. సో ఓన్లీ డిపెండెంట్ సర్వీస్ కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.